ములుగు జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తుండగా ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో చనిపోయారు. జాతీయ జెండాకు విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ విషయం తెలియగానే మంత్రి సీతక్క ములుగు ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే 10,000 ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాము. అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా వచ్చేటువంటి సూపరింటెండెంట్ గారు ఇచ్చే రిపోర్టును బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మిగతా కోలుకోవడం కోసం కావాల్సినటువంటి ఖర్చులు కానీ ఇంజూరీకి సంబంధించి కానీ అందజేయడం జరుగుతుంది. ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కూడా మనము ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎక్కడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలు యువకులు కొంత కరెంటు పోల్స్ ఉన్న కాడ తీగలున్న కాడ ఇండ్లల్లో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలాగా అనిపిస్తే వెంటనే సంబంధిత కరెంట్ అధికారులకు ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియచేయాలని కూడా చెప్తున్నాం. ఇక్కడైతే అది రొటీన్గా ఉండే పోలు, కాకపోతే ఉన్న గద్దె కంటే దానికి కొంచెం వీళ్ళు పైకి లేపడంతో చూసుకోక అది పట్టుకున్నటువంటి ముగ్గురికి కూడా ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో ఒకరు సేఫ్గా ఉన్నారు, ఇద్దరు చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. కలిసివేసిన సంఘటన. అంజిత్